నమస్కారం. తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. మక్తాలా ఫౌండేషన్ గ్రీనరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం గురువారం 11వ రోజుకు చేరింది. ఈ రోజు స్వాతి డిజిటల్స్ మంజు సినిమా లేని వద్ద ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వాతి డిజిటల్స్ అధినేత మక్తాలా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు జలంధర్ గౌడ్ మాట్లాడుతూ చెట్ల శాతం తగ్గడం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగి ఎండ జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తుందని, ప్రజల దాహార్తి తీర్చడమే కాకుండా వడదెబ్బ నివారణగా చల్లటి ఆరోగ్యకరమైన మజ్జిగను ఉచితంగా పంపిణీ చేస్తూ మక్తాలా ఫౌండేషన్ బాసటగా నిలుస్తోంది. చుట్టుపక్కల ప్రాంతాల నుండి వివిధ అవసరాల నిమిత్తం రాకపోకలు సాగించేవారు వడదెబ్బ గురి కాకుండా ఉండేందుకు సామాజిక సేవా దృక్పథంతో గత 10 రోజుల నుండి ఉచిత మజ్జిగ పంపిణీ కొనసాగిస్తున్నామని తెలిపారు. వేసవి దాహార్తిని తీర్చేందుకు చేపట్టిన ఈ సేవా కార్యక్రమంలో ఈరోజు సుమారు 1500 మందికి పైగా బాటసారులు చల్లని ఆరోగ్యకరమైన మజ్జిగను స్వీకరించారు. మజ్జిగ స్వీకరించిన బాటసారులు సంతోషం వ్యక్తం చేస్తూ ఎండలో రుచికరమైన చల్లని మజ్జిగ సేవకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఫౌండేషన్ వారు భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించాలని కోరారు. వరుసగా 11వ రోజు కూడా ప్రజల నుండి వస్తున్న స్పందన మాకు మరింత ఉత్సాహాన్నిస్తోందని, ఎండ తీవ్రత నుండి ప్రజలకు ఉపశమనం కలిగించడమే మా లక్ష్యమని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న ఫౌండేషన్ సభ్యులకు, కాలనీవాసులకు పేరు పేరున ధన్యవాదాలని జలంధర్ గౌడ్ తెలిపారు. భవిష్యత్తులో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రమాదకర వాతావరణం నుండి రక్షించుకోవాలంటే ప్రతి పౌరుడు బాధ్యతగా విధిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి. మనం చెట్లు పెంచితే ఏసీ కూలర్ల అవసరం ఉండదని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విష్ణు డిజిటల్ అధినేత శేఖర్ గౌడ్, కె వేణు, వాటర్ శ్రీకాంత్, మధు, ఎం వేణుగోపాల్, డి ప్రకాష్, వేణుగోపాల్, రాజబాబు, మహేందర్, ప్రదీప్, వెల్డర్ శ్రీనివాస్, శ్రీధర్ గౌడ్, లయన్, డాక్టర్ సూర్యనారాయణ, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఫౌండేషన్ సంకల్పం ఎండలు తగ్గే వరకు ఈ ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.
పేరు లయన్ డాక్టర్ ఈ సూర్యనారాయణ మాస్టర్, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అపూర్వ ప్రెసిడెంట్. మా జలంధర్ గారు దాదాపు ఒక ఇక్కడ ఉన్నప్పటి నుండి 10-15 ఏళ్ళ నుండి పరిచయం అండి. మక్తల్ ఫౌండేషన్ పేరు మీద గతంలో జలంధర్ కూడా సేవారత్న, సేవాభూషణ్ లాంటి కొన్ని అవార్డ్స్ కూడా అందుకున్నారు. మేము కూడా మొన్న మా లయన్స్ క్లబ్ నుండి కూడా ఆయనకు ఉగాది పురస్కారాన్ని ఇచ్చి ఘనంగా సన్మానించి సత్కరించడం జరిగింది. కాబట్టి ఇలాంటి సేవలు ముఖ్యంగా ఈ వేసవి కాలంలో చల్లటి నీళ్ళ కంటే ఈ మజ్జిగ అనేది చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని సేవించడం అనేది కూడా చాలా అవసరం ఇప్పుడున్న పరిస్థితులలో. ఎందుకంటే ఈ గొప్ప సేవలు అందిస్తున్న జలంధర్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈరోజు ఆయన పిలుపు మేరకు నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రావడం జరిగిందండి. ఈయనకు కేవలం మన రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక గవర్నర్ పురస్కారంతో పాటుగా అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నుండి కూడా వారికి అవార్డులు, రివార్డులు, పురస్కారాలు, ముఖ్యంగా సమాజ సేవ చేస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వారిని గుర్తించి వారికి మంచి అవార్డ్స్తో జలంధర్ గారు ఒక వ్యక్తి కాదండి, వాస్తవంగా ఒక మహాశక్తి. ఇతను చేసే సేవలు ప్రతి ఒక్కరు కూడా చాలా అభినందించదగ్గ విషయం, చాలా ప్రశంసించదగ్గ విషయం. నాకు ఈ అవకాశం కల్పించిన జలంధర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అన్న, ఈ జలంధర్ అన్న వల్ల మాకు ఈ మజ్జిగ అన్నీ దొరుకుతున్నాయి. చాలా మేము అదృష్టం. రోజు డైలీ పెడుతున్నారు. ఈ రాజకీయాలు వీళ్ళు ఎవరు కూడా పట్టించుకుంటలేదు. ఈ అన్న ఇంత మంచి పని చేస్తున్నారు, చాలా మంచి పని చేస్తున్నారు. నేనేం చెప్పాలి, వచ్చి అందరు చూసుకోవచ్చు. డైలీ రోజు పెడుతున్నారు. 1500 మెంబర్స్, మినిమం 1500 మెంబర్స్ చూసుకోవచ్చు. ఏ రాజకీయ నాయకులు కూడా ఇలాగ పట్టించుకుంటలేరు. అన్న చాలా బాగా పనిచేస్తున్నారు. ఆయన తరపు నుంచి డబ్బులు ఖర్చు చేసి ఇక్కడ పెడుతున్నారు. చాలా బాగా అనిపించింది. 2 days అయితే నేను వచ్చాను, చూస్తున్నాను. చాలా మంది వచ్చి ఈ మజ్జిగ తాగుతున్నారు. చాలా బాగా అనిపించింది. జగన్ ఇంత మంచి పని చేశారు. निरंतर भाई मेरे को 15 दिन से इधर साथ दे रहे मज्जिगा, थैंक्स उनको मेरे को, थैंक्स बोल रहा हूँ मैं. 15 दिन से डेली दे रहे, थैंक्स. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.